వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డిఫెన్స్ వ్యక్తులు తయారు చేసిన రాష్ట్రం, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయితే దీంతో సమాంతరంగా గోధుమలు కానీ ధాన్యం కానీ పండించి దేశం మొత్తం పంపించే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఎరువుల్లో ఏదైతే ఉందో క్రిమిసంహారక మందులు కానీ ఎక్కువ కెమికల్స్ వాడారు, ఫెర్టిలైజర్స్ వాడారు. దానివల్ల ఈరోజు చూస్తే అది క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను మన రాష్ట్రంలో పుట్టినటువంటి నోరి దత్తాత్రేయుడిని అడ్వైజర్గా పెట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనో చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు క్యాన్సర్ అనేది మనం నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. యామారితే ప్రమాదం. ఈరోజు మీరు చూస్తున్నారు, మా మదర్ ఇన్లా కూడా మా అత్తగారు క్యాన్సర్తో చనిపోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన తర్వాత ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం. ఈరోజు బాలకృష్ణ గారు చూసుకున్నారు. దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, దీనిపైన మీరు ఏం చేస్తారో చేయండి, మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇక్కడుండే యువతకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంటాం. 6 నెలలు టైం కూడా ఇస్తున్నాం. ఎక్కడికక్కడ మనందరం కూడా చైతన్యవంతులు చేద్దాం. ఫేజ్ 1 ఏవైతే ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు వచ్చే పొల్యూషన్ ఇచ్చే ప్లాస్టిక్ని పూర్తిగా అరికడదాం. ఒకవేళ ప్రొడక్షన్ నుంచి వస్తే వాళ్ళని కంట్రోల్ చేద్దాం. ఇప్పుడే నాకు కొంతమంది పిల్లలు ఇక్కడ తయారు చేశారు, రాగితో గ్లాస్ తయారు చేస్తున్నారు. ఆ గ్లాసు కాఫీ తాగేసి ఆ రాగి కూడా మనకు ఐస్ క్రీమ్ మరి కప్పును తిన్నట్టు దీన్ని కూడా తినేయచ్చు. అంటే న్యూట్రిషియస్ ఫుడ్. అంటే ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. దీనికి మీరు కూడా దోహదం చేయాలి. అదే మరి ఒక్క చెట్ల నుంచి అవి తీసుకొని అక్కడి నుంచి ప్లేట్లు తయారు చేస్తున్నారు. అరటి దాంట్లో నుంచి ప్లేట్లు తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఆకుల నుంచే తయారు చేసేవాళ్ళం. ఇక్కడంతా కూడా ఏవైతే తుంగుంది, ఇక్కడ గుర్రపు డెక్క, ఆ గుర్రపు డెక్క చాలా ప్రమాదం. గుర్రపు డెక్క నుంచి ఇప్పుడు ఎరువులు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. గుర్రపు డెక్క నుంచి మంచి వస్తువులుగా బ్యాగులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు.